శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంతో చక్కగా రాముల వారి పల్లకి సేవ ఈ యొక్క కార్యక్రమాన్ని మన కార్ఖానా నివాసితులు అందరూ కలిసికట్టుగా జరపడం ఆనవాయితీగా వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి. మరి మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. మా మల్లికార్జున్ మమ్మల్ని ఆహ్వానించడంతో మరి దేశంలో ఒకటే నినాదం ఇవాళ లోక కళ్యాణం. లోక కళ్యాణం అంటే రాముల వారి కళ్యాణం. ప్రపంచ దేశాలలో ఏకైక దేశం మన భారతదేశం ఈరోజు లోక కళ్యాణం జరుపుకుంటుంది. లోక కళ్యాణం అంటే సర్వే జనా సుఖినో భవంతు. మరి ఇటువంటి గొప్ప ఆచారం కలిగి ఉన్న మన హిందూ ఆచారము కాబట్టి హిందూ బంధువులకు అందరికీ ఈరోజు జరుపుకుంటున్న శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, రామ లక్ష్మణ జానకి. రామ లక్ష్మణ జానకి నామినేటెడ్ మెంబర్ అంటే కంటోన్మెంట్ బోర్డులో ఎన్నైతే వార్డులు ఉన్నాయో అన్ని వార్డులకు ఏకైక మెంబరు నర్మదా మేడం గారు. మరి వారు బొల్లారం సైడు ఇదే రాముల వారి ఊరేగింపు కాటి వెళ్ళారు. మరి మేము ఇక్కడ వార్డ్ 3లో అన్నా మీరు కంపల్సరీ రావాలి. ఎందుకంటే మా మిత్రులు మా బ్రదర్స్ వీళ్ళందరూ మనం మధ్యాహ్నం కళ్యాణానికే రాలేదు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు సాయంత్రం అన్న మనం వెళ్ళాలని చెప్పి మనవి చేస్తే మల్లికార్జున అన్న మన మధ్య ఉన్నారు. మరి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి. భారత్ మాతాకి జై. సీతారామ కళ్యాణ్ శుభాకాంక్షలు. మన కార్ఖానా బస్తీ అంతా ఆ స్వామివారి ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలి. మంచిగా మన పిల్లలు చదువు, అదేవిధంగా వారి ఉద్యోగాలు ఈ రాముల వారి ఆశీస్సులతోటి మా కార్ఖానా పిల్లలు ఫ్రీగా చేసుకోవాలి, కట్నం లేకుండా. నవ్వుతున్నారు చూడు. మెడికల్ కాలేజ్ ఫ్రీగా రావాలి. ఓకేనా? ఎగ్జామ్ రాకుండా పాస్ కావాలన్నా వద్దా? అది రైట్. ఎగ్జామ్ రాస్తారు కదా కష్టపడి. ఏదేమున్నా ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా, మన ఇంట్లో పెళ్ళి అవుతుంది కదా, రాత్రికి బరాత్ తీస్తాం కదా, వచ్చేటప్పుడు మామూలుగా తీస్తారా ధూమ్ధామ్ తీస్తారా? మళ్ళీ ఇప్పుడు పెళ్ళై మన ఇంటికి వస్తున్నది కోడలు, మళ్ళీ మీరు చప్పకున్నారు. ఇప్పుడు పెట్టుగా డీజేగా బాబు బ్యాండ్ మారో. चलो बोल रही बाय बाय।